స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
సంతోషంగా ఉండాలని ప్రయత్న పూజలు నిర్వహించే ఆషాఢ మాసంలో యావత్ తెలంగాణ ప్రాంతంలో పురాణాలు అమ్మ పూలం పెట్టడం కాకుండా అమ్మకు ప్రీతి పాత్రైన కుమారులు చేసిన ఎన్ని గుడ్డలు ఉన్నాయో ఆ గుడ్డలనే పూలం గురించి అమ్మ కూడా కప్పించి పూర్తి అని తెలియజేస్తున్నాను. దానికి అనుగుణంగా మరి యావత్ తెలంగాణ ప్రాంతంలోని పూలాల గురించి కుమారులు చేసిన గుడ్డలే ఎక్కువ మటుకు ప్రజలు వాడుతుంటారు. దాంట్లో తొలి పూలము మరి కుమారులు ఏదో ఫస్ట్ పూలం ఎక్కించే కార్యక్రమం ఆనవాయితీగా మన ముషిరాబాద్ కాన్స్టిట్యూషన్ లోక్ నాయకులుగా ఇక్కడ మాతా టెంపుల్ నుండి పెద్ద ఎత్తున కుటుంబంలో ఈ బోనాలు తీసే కార్యక్రమం స్టార్ట్ అయిపోతాం. మరి ఈనాటి కార్యక్రమం గురించి చాలా పెద్ద ఎత్తున 1000 కంటే అవి చిరుకు మహిళలు నుండి బోనాలు తయారు చేసుకొని గుళ్ళు కూర్చొని ఉన్నారు. ఈ రోజు మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈనాడు కాకుండా గతంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి తాగునీటి నుంచి సాగునీటి నుంచి దాంతో బాగా మధ్యకాలంలో ఈ గత సమయంలో ఎంతసేపు ఎన్ని రకాల వస్త్రదేశం కానీ సిమెంటేషన్ కానీ వస్త్రదేశం కానీ అప్పుడు నవాబులు ఆ నీటి ప్రవాహాన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. కానీ ఆనాడు ఆ నీటి ప్రవాహం ఆగలేదు. ఇక్కడ నీళ్ళు ఆగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి మన హిందువుల పూజాలను పిలిపించి ఇక్కడ మాత్రం నెలకొల్పితే కానీ ఇక్కడ మనం కట్ట కట్టుకోవడానికి మనకు అవకాశం మాత్రం ఇస్తుందని చెప్పిన తర్వాత నవాబులు చాలా పెద్ద అందరినీ పూజాలను పిలిపించి అయ్యా నీళ్ళు ఆగలేదు, మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి మనిషి మొత్తాన్ని నిలబెట్టాలి, మరి మార్గాల మొత్తం నిలబెట్టాలి కోరుకుంటున్నారు అని తెలిపిన తర్వాత ఆ రోజు పూజారులు వాళ్ళు పెద్ద ఎత్తున మాటకు వాళ్ళు పూజలు చేసేసి మరి మాటలు నిలబెట్టడానికి 40 దున్నపోతులు పోయాలని చెప్పేసి ఉద్దేశంతో 40 దున్నపోతులు పోసి ఆనాడు మాటలు దేవాలయాన్ని అంటే దేవాలయాన్ని ఆ రోజు నవాబులు కట్టిన తర్వాతనే కానీ ఆ నీటి ప్రభావం ఆగి కట్ట నిర్మాణం చేస్తారు. ఆనాటి చాలా ఇలాంటి చాలా పెద్ద ఉదయనుడి రుణాలు దీపాలు పుట్టించి హాల్లో కూర్చున్నాను. ఇప్పుడు వాళ్ళ ర్యాలీ కూడా చాలా జరుగుతుంది. మనమందరం కుదరపడి ఎవరైతే మంత్రివర్యులు ప్రభాకర్ గారు నుంచి అదే కాకుండా మేడం సురేఖ గారి గురించి చేస్తాం. వాళ్ళు తొందరగా వస్తాం. వాళ్ళు కూడా ఈనాడు పునాలు ఈ రోజులు కాబట్టి కోరుకుంటారు చాలా పెద్ద పూజలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయనకి స్టార్ట్ అయ్యి వాళ్ళకి వస్తున్నారు. ఎనీ మూమెంట్ అంటే ఏ క్షణంలోనైనా కానీ అది కొండ సురేఖ గారు ప్రభాకర్ గారు మంత్రి వాళ్ళు ఇద్దరు వచ్చే అవకాశం తెలియవచ్చు. ఈనాడు మరి ఇక్కడ ఈ కార్యక్రమం పెద్దలు మరి మన ఆదికృష్ణ అన్నలు రంగులు ధరలు ఆదికృష్ణ అన్న కూడా తెలియజేస్తారు. గతంలో మనకు కొద్దిలో ముఖ్యమంత్రి పరిచయాల్సిన విషయాన్ని మాట్లాడుతూ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎంతో మంది ప్రజలందరూ కూడా ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసంలో ఆరంభమైనటువంటి బోనంలో మన కుమ్మరులు ఇంతకుముందే శాసనసభ్యులు మన ముఠాభూతంగా చెప్పినట్టుగా ఆ గౌరవం మన కుమ్మరులు దక్కింది. అన్ని సామాజిక వర్గాల తరఫున ఆ యొక్క దేవదేవైనటువంటి కనకాల కట్టమైసమ్మ అమ్మవారిని నైవేద్యం పెట్టి అందరినీ చల్లగా చూడమని కోరేటటువంటి ఒక పవిత్రమైన బాధ్యత ఇవాళ మనకు కుమరంలోకి రావడం. ఇవాళ మట్టి అంటే ఒకటే మట్టి
ఉంటారు కానీ మట్టిని అందంగా తయారు చేసి మట్టిలో దైవత్వాన్ని, మట్టిలో పాత్రలను, మట్టిలో మానవ జాతి నాగరికతను సృష్టించినటువంటి వాళ్ళు ఎవరైనా అంటే ఈ చరిత్రలో ఉన్నాం. ఈ చరిత్ర ఎప్పటిది శాలివాళ్ళు ఎప్పుడు వారు, శాతవాళ్ళు ఎప్పుడు వారు, కాకతీయులు ఎప్పుడు వారు తెలుసుకున్నది మన కుమ్మరుల కుండలతో అనేటువంటి చరిత్రలో చెప్పి మనం చేస్తాం. చరిత్రను మొదలు పెడితే ఇవాళ మనం వైకుంఠం వరకు వెళ్ళేటటువంటి పరిస్థితి వరకు కుండ యొక్క ప్రాశస్త్యం చాలా గొప్పది. ఆ కుండలోనే వాడుకున్న రోజుల్లో ఎంత సుఖశాంతులతో రోగాలు లేకుండా మనం బతుకున్నామో మనం తెలుసు. ఈ రోజు నుండి ఆరంభమైనటువంటి ఈ తొలి బోనం అన్ని ప్రాంతాల్లో నగరం అంతా కూడా అమ్మవారు ఫాలో ఉన్నారు. ఆ అమ్మవారు యొక్క శక్తితో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యసభ సభ్యులు జాతీయ కుండలో వండినటువంటి బోనం ఏదైతుందో ఆ శ్రేష్టమైనది. దాంట్లో అది ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఏవైతే మనకు రావాలో శరీరానికి అవన్నీ కూడా చెడిపోకుండా ఉండేది కేవలం కుమ్మరి యొక్క బోనంలో ఆ కుండలోనే ఉంటుంది కాబట్టి అదేవిధంగా అందుకే అమ్మవారికి ప్రీతిపాత్రమైనది కుమ్మరి కుండ. అందుకే మనం దాంట్లో బోధన చేయాలి. నేను రామల్కోల్ వీరేశం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్యంగా ఈ బోనాల జాతర ఏదైతుందో, ముఖ్యంగా ఈ బోనాల జాతర కుమ్మర్ల ఒక నాడి వినిపించడానికి, ప్రభుత్వాన్ని వినిపించడానికి ఈ కుమ్మర్ల ఈ జాయింట్ బ్యాంక్ మీద వారి కళకట్ట వయసం చేస్తున్నాం. ముఖ్యంగా కుమ్మర్ల సమస్యలు ఎన్నో ఉన్నాయి. గ్రామాల్లో చేస్తే ఎవరికి గవర్నమెంట్ కూడా తెలియకపోవడం వల్ల బయటకు వచ్చి నగరం నడి ఒడ్డున కలకాల కట్ట కుమ్మర్ల యొక్క ఆశయాలు కలకాల కట్టమేసమ్మ ఆశలు అందరికీ ఉండాలని కోరుకుంటూ గవర్నమెంట్ కూడా మాకు సంవత్సరం కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంకా ఇప్పించి కార్యక్రమాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలని. ఎందుకంటే మట్టి కుండ పవిత్రత చాలా అద్భుతమైంది. అంటే ఏ ఎంగిలి లేకుండా మట్టిలో కలిసి చేస్తాం కాబట్టి అమ్మవారికి నీతి పాత్రమైనది చాలా అమ్మవారిని అందుకే మట్టి కుండలో బోనం చేయాలని మా కుమ్మరి సంఘం రాష్ట్ర నాయకుడిని. అయితే అనాదిగా వస్తున్నటువంటి ఆచారానికి మేము ఏ రకంగా కూడా స్వస్తి పలకకుండా మానవ నాగరికతకు కుమ్మరి తొలిమెట్టు కుండ ఆయుపట్టు, ఆ యొక్క కుమ్మరి కుండలోనే ఏ భగవంతుడికి కానీ నైవేద్యం ఇచ్చేటువంటి పరంపర ఈనాటికి కూడా అనేకమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాశస్త్యం పొందినటువంటి ఆలయాల్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి అమ్మవారి చల్లని చూపు ఏదైతే ఉందో యావత్ భారతదేశం మీద ఉండాలి, ఈ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఉండాలి. ఈ సామాజిక సాంస్కృతిక పండుగ అనేటువంటి చేసేటువంటి నేపథ్యం ఇది. అయితే కుమ్మర్ల ప్రత్యేకత ఏంటి ఈ పండుగలో అంటే మహిళ బోనము, అంటే మా ఇళ్ళ బోనము, అంటే మా ఇంట్లోని బోనము మీకు ఇనాముగా ఇస్తున్నామమ్మా, మాకు తోచినటువంటిది మా ఫోటోలో వెళ్ళింది మీకు ఇంత పెడుతున్నాము, కానీ మీ చేతి నిండా ఉన్నటువంటి ఆశీర్వాదం మాకు కావాలి, తద్వారా సమాజం అంతా కూడా బాగుండాలని కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తి కుమ్మరి. కాబట్టి మహిళ బోనంగా తొలి బోనంగా కుమ్మర్లు బోనాలంటేనే కుమ్మర్లంటేనే బోనాలు అనేటువంటి పర్యావరణంగా ఉంటుంది. అంటే కుమ్మర్ల యొక్క తొలి బోనము గ్రహించిన తర్వాత, స్వీకరించిన తర్వాత అమ్మవారికి గోల్కొండ సాక్షిగా కుమ్మరులు బోనాలు సమర్పించిన తర్వాత ప్రతి దగ్గర కూడా పండుగ నేపథ్యంలో ప్రతి ఆదివారం ఆషాఢం నుంచి శ్రావణం వరకు జరిగేటువంటి పండుగల్లో భాగంగా బోనాల పండుగకు తొలి బోనం అనేటువంటిది కుమ్మరులు చేయడం, రామదేవతల ఆలయాల్లో కుమ్మరులు మాత్రమే పూజారులుగా ఉండడం. దానికి మేము కూడా కుమ్మరి సంఘాల వారిగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ నేపథ్యంలో కూడా గ్రామీణ అర్చకుల పరిషత్ ద్వారా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక 20-30 మందికి ఆల్రెడీ అర్చకులుగా శిక్షణ కూడా ఇచ్చినాము. కాబట్టి జై కుమ్మర. ఇంతకుముందు గత ప్రభుత్వాలు నాకు ఏం చేయలేదు. ఈ ప్రభుత్వంలో ఆచరణ ఉండవన్నా నాకు 2 ఇన్స్టిట్యూట్లు కావాలి, ఒకటి కేంద్ర ప్రభుత్వం, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ సమాజానికి కుండ అవసరం. 50 సంవత్సరాల భయపడాలి పనిచేస్తున్నారు పిల్లలు, దీంట్లో లేరు. కాబట్టి దయచేసి ఈ యొక్క మా యొక్క అవసరాన్ని, సమాజానికి కుండ అవసరం, బహుళ ప్రయోజనం ఉన్నటువంటి కుండని మీరు ఎందుకు దానికి ప్రోత్సహిస్తలేరు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉన్నది. ప్రోత్సహించి మాకు అర్జెంటుగా ఒక వృత్తి శిక్షణ కేంద్రము, ఆధునిక వృత్తి శిక్షణ కేంద్రం ఇప్పించాలనే కోరుతున్నాం. అట్లాగే గత ప్రభుత్వము 3 కోట్ల
నిధులు 3 ఎకరాలు ఇచ్చింది, నిధులైతే ఇవ్వలేదు, భూమి అయితే అట్లే ఉన్నది. అది కూడా మాకు ఆత్మగౌరవ భవనం నిర్మించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అట్లాగే 50 సంవత్సరాలు పైబడితే వృత్తి చేయలేమన్నా నడువులు ఇవ్వదు. మీకు తెలుసు, మీరు గ్రామీణ ప్రాంతాల్లో కుమరంలో జీవన విధానం ఎట్లున్నది, వాళ్ళకు కూడా ఒక 5,000 ఉద్యోగ విషయాలు ఇప్పించాలి. అట్లాగే నాకు వృత్తి చేయడానికి, నాకు వ్యాపారం చేయడానికి కాదు, వృత్తి చేయడానికి కరెంటు కూడా ఒక 300 యూనిట్లు రాయితీ ఇస్తే బాగుంటుందన్న. ఇవన్నీ గుంతమ్మ కోరికలు కాదన్న. వృత్తి బతికించండి, వృత్తి నైపుణ్యాన్ని బతికించండి, వృత్తిని ఆధునించండి, మీ వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి మరి ఇవి కోరికలు కావన్నా, ఇవి మా యొక్క హక్కులు. ఉమ్మడిలో ఉన్నటువంటి అన్నిటికంటే పెద్ద సమస్య మన్ను కంప. దానికి జీవో ఇచ్చింది గవర్నమెంట్, కానీ కలెక్టర్లకు, తహసీల్దార్లకు, ఎంఆర్ఓలకు జీవో ఇచ్చి వాళ్ళకి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కనుక ఇస్తే మా కుమ్మర్లకు దగ్గర 100% ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అంటే కంటే ఏదైనా తెస్తారు, ఇంకేదైనా తెస్తారు, మన్నెడికి తెస్తారు, మన్నది గుట్ట దగ్గరే రావాలి కదా, ఆ గుట్టనే అన్యాకాంతం అవుతున్నాయి. కాబట్టి ఆ మన్ను ఒక దాన్ని అందరు కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు ఇవ్వాలని చెప్పి ఒకటి. రెండవది, గ్రామ దేవతలు ఏదైతే పూజారులు కుమ్మర్లు వాళ్ళకు కూడా వేరే పూజారులకు ఇచ్చినట్టుగా మాకు కూడా పారితోషికం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అట్లాగే మా కార్పొరేట్, మా ఫెడరేషన్ ఇచ్చిన కుమ్మర్లకు ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇవన్నీ సింగిల్ రూపీ కూడా ఆలోచన చేయాలి. వేరే సింగిల్ రూపీ కూడా అది ఎందుకు, లేకపోతే ఎంబీసీలో అన్నా అంటే మీరు ఎంబీసీగా మీ ఫెడరేషన్లో మీరు ఉన్నారు కదా, ఎంబీసీకి మీరు పనికి రావాలంటున్నారో అక్కడ. కాబట్టి ఇక్కడనే ఒకలాభరణం కాదు ఆయన తెలుసు ఆ విషయం, ఆ ప్రాబ్లం ఏంటో. కాబట్టి ఏంటంటే మాకు ఈ ఎంబీసీలో ఉన్నా లేకపోయినా మాకేం ప్రాబ్లం లేదు. మాకు మాత్రం ఫెడరేషన్ కానీ కార్పొరేషన్ చేసి దానికి ఫండ్ ఇచ్చి దానికి పాలక మండలి ఇచ్చినట్లయితే మా వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవుతారని చెప్పి నేను అందరినీ హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా. తప్పకుండా ఈ యొక్క చిన్న కోరికలు మన్ను కోరిక, మాకు నాయకత్వం కోరిక, మాకు ఎలాంటి ఇంతవరకు కూడా ఈ బంధువులు లేవు. అయితే మాకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్టయితే మా కుమ్మర్లందరూ కూడా సంతోషిస్తారని కోరుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అమూల్యమైనటువంటి మా యొక్క హామీలను మాకు ఇస్తారు. ఆషాఢ మాస బోనాల సందర్భంగా తెలంగాణ కుమ్మరి సంఘం పక్షాన తొలి బోనాన్ని సమర్పించే కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి సంఘ అధ్యక్షుడు జయంతరావు గారికి, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారికి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారికి, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వగలావరం కృష్ణమోహన్ గారికి, కార్పొరేటర్ మహేందర్ గారికి, మిగతా కుల సంఘ నాయకులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి అక్కా చెల్లెలందరికీ కూడా బోనం ఎత్తుకొని ఆ అమ్మవారిని మమ్మల్ని అందరినీ చల్లంగా చూడమని, తెలంగాణ ప్రజలందరితో పాటుగా కుమ్మరుల జీవితాలను బాగు చేయమని మట్టితో చేసిన కుండ నెత్తి మీద ఎత్తుకొని అమ్మవారి బోనం సమర్పిస్తున్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఈరోజు హైదరాబాద్ యొక్క ఆచారాల ప్రకారంగా, సాంప్రదాయాలకు అనుగుణంగా ఈరోజు 26 జూన్ నుంచి 24 జూలై దాకా నెల రోజులు ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ కుమ్మర్ల తొలి బోనం గోల్కొండ జగదమ్మ అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించుకొని 1వ తారీఖు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 13వ తారీఖు ఉంజేరి మహంకాళి బోనాలు, 20వ తారీఖు లాల్ దర్వాజా బోనాలతోటి పలహారాల బండ్లు, అమ్మారి ప్రదర్శన, ఘటాల ఊరేగింపు, ఇలా రకరకాల కార్యక్రమాలతోటి ఆ అమ్మవారిని కొలుసుకొని మన కుటుంబంతో పాటుగా అందరూ సర్వేజన సుఖినోభవ, అందరిని సల్లంగా చూడు అమ్మ అని మొక్కుతాం. దీనిలో కులం లేదు, మతం లేదు, ధనంతో సంబంధం లేదు. అందరం కూడా అమ్మవారి ఆశీర్వచనం పొందాలని నెత్తి మీద మరి బోనం ఎత్తుకొని పోతాం. చాలా 90% మట్టి బోనాలే వాడతారు. ఎవరైనా వాడితే వాళ్ళ సాంప్రదాయం తెలియదు అన్నట్టు. మట్టి బోనం అనేటువంటిది సాంప్రదాయమే కాదు, ఇది 2-3 రకాలుగా కుల వృత్తులకు సంబంధించి కానీ కుల వృత్తుల మీద ఆధారపడుతున్నటువంటి కుమ్మర్లకు ఆర్థికంగా ఉపయోగపడమే కాక అమ్మవారు కూడా మట్టి బోనంలో ఇస్తేనే
ఆ అమ్మవారు కూడా సంతృప్తి పడతారన్నమాట. ధనవంతులు కూడా మట్టి మొరవే సమర్పిస్తారు, మట్టి మొరవే సమర్పించడం సాంప్రదాయం, ఆచారము, ఆనవాయితీ. కాబట్టి తప్పకుండా ఈ మొన్ననే ఇక్కడ హెచ్ఎండిఏ గ్రౌండ్ ఐమాక్స్ పక్కన బీసీ కుల వృత్తులకు సంబంధించిన ఒక ప్రదర్శన పెట్టినాం. అలా ప్రధాన ఆకర్షణ కుమ్మర్లకు సంబంధించిందే. మనం ఆదరించుకోవాలి. అలా తప్పకుండా కుమ్మర్లకు సంబంధించి ఉగాది పండుగ పూట కూడా ప్రత్యేకించి నేనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్దలందరికీ తెలవాలని ఆనాడు ఉగాది పచ్చడి చేసే కుండ, దాంతో పాటుగా ఛాయ్ కప్పులు, నీళ్ళ మగ్గు, నీళ్ళ సీసా అన్ని కూడా ఒక ప్యాకెట్ చేసి సాంప్రదాయాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు కుల వృత్తులను కాపాడాలనే నినాదంతో స్వయంగా అందరికీ బాక్సులు కట్టి పంపిణీ చాలా ప్రచారం జరిగింది. తప్పకుండా సోదరులు ఉన్నట్టుగా ఇప్పుడే జీవో ఉందని చెప్తా ఉన్నారు. ఆ జీవో ప్రకారంగా మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా కుమ్మర్లకు రాబోయే కాలంలో వృత్తి రక్షణకు కార్పొరేట్ రంగంలో పారిశ్రామికరణ పెరిగిన తర్వాత కూడా కుల వృత్తులు నశించద్దు, అంతరించద్దని తప్పకుండా మీ దగ్గరికి కొంత ప్రతినిధి బృందాన్ని ఎక్కడైతే గుజరాత్ లో ఎక్కడ ఉన్నట్టు 15-20 రోజుల్లో మిమ్మల్ని అందరినీ అక్కడికి పంపి ఒక ప్రణాళిక చేసి ఇక్కడ కూడా మీకు అటువంటి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సందర్భంగా మనగేస్తాం. తప్పకుండా 15 రోజుల జీవో ఇస్తా, పైసలు ఇస్తా, మీరు టూర్ పోయి రిపోర్ట్ చేసుకొని రండి. తప్పకుండా రాబోయే కాలంలో కుమ్మర్ల వృత్తి కాపాడడానికి మారుతున్న కాలానికి అనుగుణంగా యాంత్రీకరణ చేస్తూ శిక్షణ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదరించడానికి, మీరు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందనే మాట మనగేస్తూ మరొక్కసారి ఆషాఢ మాస బోనాలు ఈ హైదరాబాద్ ఆతిథ్యానికి మారుపేరు मेहमानी नवाजी में कमी नहीं है. आ विधंगा హైదరాబాద్ ప్రజలు అన్ని గ్రామాల నుంచి చుట్టాలను తీసుకొని జరుపుకునే వేడుక తెలంగాణతో పాటుగా అందరూ సుఖ సంతోషాలతోటి, సమృద్ధి వర్షాలతోటి ఆరోగ్యంగా వృత్తి వ్యాపారాలు చేసుకొని ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తాను.
కొట్రా శివసత్తుల చిందులు నీకు ఎల్లమ్మ పోతురాజు కేకలు ఇంటి ఎల్లమ్మ ఎల్లంబుక బోనము నీకు ఎల్లమ్మ ఆరగించ రావే మా ఇంటి ఎల్లమ్మ ఎల్లు ఎల్లు ఎల్లమ్మ ఎల్లవే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఈశ్వరన్నకున్నది మస్తు బలగము ఆడబిడ్డ లేదని చింత చెందెను DJ Nani Nirmal
మొదటిసారిగా కుమ్మర్ల బోనాల జాతరకు వచ్చినందుకు మనకు అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా ఆయన గ్రామీణ ప్రాంతంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో కమిషన్ ముందు పేరు మార్చాలని చెప్పేసి కొన్ని వినతులు వచ్చినాయి. దాన్ని ఆయన స్వీకరించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుమ్మర అనే పదాన్ని మారుస్తే ఎట్లా ఉంటుంది, మారకుండా ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఉనికిపోతుందా, వాళ్ళ జీవన విధానాల్లో ఏమన్నా మార్పులు వస్తాయా, తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి కుమ్మర అనేది చాలా ముద్దుగా ఉన్నది, అది ఖరాబ్ లేదు అన్నటువంటిది బాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరిగి నివేదికలు తెప్పించుకున్నాడు. 33 జిల్లాల నుంచి కూడా అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా వద్దు అని చెప్పి అభ్యంతరాలు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి అది ఆయన ఇది మన కుమ్మరనే బాగుంటుంది, ముద్దు కుమ్మరులకు అందరికీ ముద్దు ఉంటుందని చెప్పేసి ఆయన మనకు అట్లనే ఉంచినందుకు, గెజిట్లో అట్లే ఉంచినందుకు ఆయనకు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మన విన్నపాలన్నీ కూడా సానుకూలంగా విన్నాడు. మనది ఒకటి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి ఉందని చెప్పి గమనించి చాలా రకాలుగా ఆలోచించి మన గజిట్లో కుమ్మరాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆయన చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని గజిట్లో రాకుండా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.